హలో ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్ అపర్ణ డైరీస్. అండ్ ఇవాళ కూడా వచ్చేసరికి కుకింగ్ వీడియో అనమాట. ఇవాళ వచ్చేసరికి చికెన్ పకోడీ ఫర్ నాన్ వెజ్ లవర్స్ అనమాట. ఫస్ట్ వచ్చేసరికి వెజ్ లవర్స్ కోసం పన్నీర్ పులావ్ చేశాను కదా. ఇవాళ వచ్చేసరికి నాన్ వెజ్ లవర్స్ కోసం చికెన్ పకోడీ చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసరికి స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడీ అనమాట. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ వచ్చేసరికి చికెన్ తీసుకున్నాను అనమాట. ఒక హాఫ్ కేజీ దాకా ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో కూడా నేను పెద్ద మసాలాస్ ఏమి యూస్ చేయట్లేదు. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి సాల్ట్ అనమాట. సాల్ట్, ఉప్పు, కారం, పెరుగు వేస్తున్నాను. చూడండి, మీరు నా కుకింగ్ వీడియోస్కి కూడా చాలా సపోర్ట్ ఇవ్వాలండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని. ఓకే, కారం వేసాను, ఉప్పు వేసాను. ఓకే, పెరుగు కూడా వేసాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా దీంట్లో మీకు కొన్ని కలర్ కూడా నేను వేసాను అనమాట. కావాలంటే ఆప్షనల్ అనమాట, మీరు కావాలంటే మీరు వాడుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, అల్లం పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇది ఫ్రెష్గా ఇంట్లో చేసుకున్నదండి. బయటివి అంత కొంచెం హార్మ్ఫుల్ కెమికల్స్ అలాంటివన్నీ ఉంటాయి కదా, అందుకనే యూజ్ చేయమన్నమాట. ఓకే, మీకు చెప్పాను కదా, కార్న్ఫ్లవర్ అప్పుడప్పుడు పర్లేదు కానీ అన్నిటికీ అవసరం లేదు. కొంచెం ఇది స్ట్రీట్ స్టైల్ కాబట్టి కొంచెం యూజ్ చేస్తున్నాను అనమాట. కార్న్ఫ్లవర్ కూడా వేస్తున్నాను. ఇది క్వాంటిటీ బట్టి మారుతూ ఉంటుంది. కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నాను. ఆయిల్ వేస్తే ఏంటంటే ముక్క అనేది క్రిస్పీగా వస్తుంది, అదొక టిప్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం పసుపు కూడా వేసాను. అండ్ చూడండి, కలర్ వేస్తున్నాను. ఎక్కువ వేయకూడదు, జస్ట్ కొంచెం. అంటే చెప్పాను కదా, స్ట్రీట్ స్టైల్ కాబట్టి యూజ్ చేస్తున్నాను. చూడండి, బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి, మ్యారినేషన్ కోసం అనమాట. ఇదంతా మొత్తం కింద నుంచి మొత్తం అంతా కూడా కలుపుకోవాలి నీట్గా. బాగా కలుపుకుంటే మనకి బాగా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో నేను మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ దాకా పెడుతున్నాను. ఓకే, చూడండి, అలా మ్యారినేట్ చేసుకున్నాం అనమాట. ఓకే, మ్యారినేట్ చేసుకొని ఇంకా తీసాను అనమాట, ఫ్రిడ్జ్ నుంచి తీసాను బయటికి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇలాగా మనకి ఫ్రై కాబట్టి, పకోడీలా కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, చూసుకొని వేసుకోండి. నేను ½ కిలో వేస్తున్నాను కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే వేసాను. మీరు ఎంత వేసుకుంటారో దాన్ని బట్టి మీరు ఆయిల్ అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ప్రతిదీ కారం కానీ ఉప్పు కానీ ఇట్లా ఏ ఇంగ్రీడియంట్స్ అయినా కూడా మన క్వాంటిటీ బట్టి చేంజ్ అయిపోతూ ఉంటాయి కదా. ఓకే, చూడండి, నేను ఆయిల్ వేసాను. ఈ ఆయిల్ని మనం బాగా హీట్ ఎక్కేదాకా వెయిట్ చేయాలి. ఫ్రైస్ అనేసరికి ఇంకా మనకి ఆయిల్ ఎక్కువ హీట్ అయితేనే బాగుంటుంది. ఓకే, ఆయిల్ హీట్ అయిన తర్వాత చూడండి, నేను వేసుకుంటున్నాను ఒకటి తర్వాత ఒకటి. నీట్గా అలాగ వేసుకోవాలి. వేసుకుంటే మనకి స్లోగా, ఫ్లేమ్ అనేది హై పెట్టద్దు, సిమ్లో కూడా పెట్టద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టండి. మీడియం ఫ్లేమ్ పెడితే ఏంటంటే బాగా వస్తుంది మనకి, లోపల కూడా ఉడుకుతుంది. మీరు హై ఫ్లేమ్ పెట్టేసుకున్నారంటే పైకి క్రిస్పీగా ఏదో పైన వచ్చేస్తుంది కానీ, లేయర్ వచ్చేస్తుంది కానీ లోపలైతే ఉడకదు. మీడియం ఫ్లేమ్లో మనం పెట్టామంటే కనుక లోపల నుంచి ఉడికి పైనంతా కూడా బాగా క్రిస్పీ లేయర్ వస్తుంది, మొత్తం కరకరలాడుతూ వస్తాయి అన్నమాట. ఓకే, మొత్తం అన్నీ అలాగా వాయిల్గా వేసుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసరికి చూడండి, అలా వేసాను, ఉడుకుతుంది. అదిగోండి, అలా ఆయిల్ హీట్ ఎక్కితే అలా బాగా బుడగలుగా వస్తుందన్నమాట. బాగా ఆయిల్ మరిగితే అట్లా ఉంటుంది. చాలా టేస్ట్ మాత్రం అసలు చాలా ఎమ్మీగా ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయాలి. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ప్లీజ్ అండి. అందరూ నా ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరందరూ నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఓకే, ఇంకా అలాగా వేస్తున్నాను. చూడండి, వేసిన తర్వాత ఇవి మనకి బ్రౌన్ కలర్లో రావాలన్నమాట. కొంచెం అలాగా మనకి కలర్ మారుతూ ఉంటుంది. అదిగో చూడండి, మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఫస్ట్ స్టార్టింగే కలిపేయద్దు, కొంచెం టైం దానికి ఇవ్వాలి. కొంచెం టైం ఇచ్చిన ఫస్ట్ స్టార్టింగ్ కలిపేస్తే ఏమవుతుందంటే అంటుకుపోయినట్టు అయిపోతుంది, మంచిగా రాదు. చూడండి, ఇట్లా వస్తుంది. మనం తర్వాత ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కితే కనుక ఇట్లాగా నీట్గా వస్తుంది. ప్రతి ఐటెం కూడా బాగా మొత్తం ముక్క అంతా చాలా బాగా వస్తుంది, చాలా నీట్గా ఉంటుంది. ఓకే, చూడండి ఎంత బాగా వస్తుందో, చాలా క్రిస్పీగా ఉంటుంది. మీరు బాగా
ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. ఓకే చూడండి, ప్లీజ్ అండి నా ఛానల్ని మాత్రం మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. మీకు ఇలాంటి కంటెంట్, మీకు ఏ కంటెంట్ కావాలంటే ఆ కంటెంట్ మీరు కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా చేస్తాను. చూడండి అలా ఫ్రై చేసుకోవాలి. మొత్తం అలా ఫ్రై చేసుకొని ఇదిగోండి ఇట్లా ఆయిల్ అంతా వెళ్ళిపోయే ఇలాంటిది ఉంటుంది కదా, గరిట లాంటిది, ఇలాంటిది యూస్ చేసుకుంటే మనకి ఆయిల్ లేకుండా ఉంటుంది. ఆయిల్ తింటే మంచిది కాదు. మనం ఇంట్లో వేసుకుంటే మనం వేరే ఆయిల్స్, బయట వేరే ఆయిల్స్ యూస్ చేస్తూ ఉంటారు కదా, మనకి ఇంకా భయమేమి ఉండదు. ఇంట్లో వేసుకుంటే మన ఆయిలే కాబట్టి మనకి ఇంకా ప్రాబ్లం ఉండదు అనమాట. మన ఆయిల్ అయినా కూడా ఆయిలీగా ఎప్పుడు తినకూడదు, మంచిది కాదు. సో ఇలా ఆయిల్ అంతా వెళ్ళిపోయేలాగా గరిటలోకి మొత్తం అంతా వేసేసుకుంటున్నాను అనమాట. చూడండి అలా వేసుకుంటున్నాను మొత్తం, ఇంకా అసలు ఏది ఉండకూడదు ఆయిల్ అంతా లేకుండా. ఇంకా కొంచెం డౌట్ ఉంటూనే ఉంటుంది ఇంత ఆయిల్ తీసేసినా కూడా. సో నేనేం చేస్తానంటే నా దగ్గర ఒక ట్రిక్ ఉందన్నమాట. నేను ఒక పేపర్ వేసుకుంటాను, పేపర్లో వేసుకుంటాను అనమాట. ఈ పేపర్లో వేసేసుకుంటే ఏంటంటే ఆయిల్ అంతా అది అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఆయిల్ అబ్జర్వ్ చేసేసుకొని మనకి బాగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఓకే, ఇంకా వేడి చికెన్ పకోడీ రెడీ. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అపర్ణ డైరీస్. బాయ్ బాయ్.